రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ పై చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ బాల్కా సుమన్ మాట్లాడిన మాటలకు ప్రజల్లో అసహనం కలుగుతుందన్నారు. ఇలాంటి భాషను మొదలు పెట్టింది కేసీఆర్ అని గుర్తు చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతో మందిని నానా బూతులు తిట్టాడన్నారు. రేవంత్ రెడ్డిపై సుమన్ చెప్పును చూపించడానికి సూత్రధారి కేసీఆర్ అని ఆరోపించారు. వాస్తవానికి సుమన్ చెప్పును కేసీఆర్ కి చూపించాలి, రేవంత్ రెడ్డికి కాదని జయశంకర్, కొండా లక్ష్మణ్, బాపూజీ, గద్దర్లను కేసీఆర్ అవమానపరిచారని తెలిపారు. కేసీఆర్ బానిసత్వంలో బాల్కా సుమన్ చిన్న వ్యక్తి అని అన్నారు. అధికారం పోయిందని ఫ్రస్ట్రేషన్ లో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న నిజాలను తట్టుకోలేకపోతున్నారని తెలిపారు. పాపం మాటలో రేవంత్ పేరు తీసినాడు కానీ ఇందిరావల్లి సభలో మీరు ఏదైతే స్ప్లిట్ చేస్తామో ప్రజలు కోరుకున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, ఫోన్ చేయడం జరిగింది. సో డెఫినెట్లీ వాళ్ళ కార్యాచరణ ఏం తీసుకోవాలి. పాపం మాటలో రేవంత్ పేరు తీసినాడు కానీ నష్టం చేసిన సంగతి మీ అందరు తెలిసిన విషయం. చేస్తాము, పార్టీని స్ప్లిట్ చేద్దామని చేసే వ్యాఖ్యలు అవసరమా? నెలలోనే వాళ్ళే అసలు ఖజానా అంతా ఖాళీ చేసినారు. ఆయనే చెప్పినాడు, కిషన్ రెడ్డి గారిని రండా అని చెప్పి ఆయనే చేసి. నిన్న బాల్కా సుమన్ మాట్లాడే మాటలు నిజంగా రాజకీయ నాయకులు ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా అని చెప్పి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ ట్రెండ్ ఏదైతే ఉన్నదో, ఈ మాటలు ఇట్లా చేయడము, ఇది కేసీఆర్ గారే మొదలుపెట్టినారు. కేసీఆర్ గారే అధికారం నశలో, అధికారం నాదే, ఈ తెలంగాణ మొత్తం నా రాజ్యమే అని చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్టు అధికారం చెలాయించు. ఆ అధికారం చెలాయించుట్లో కూడా అందరినీ తిట్టుడే. అప్పుడు కేంద్ర మంత్రులను తిట్టడము, వారికి దద్దమ్మలని చెప్పడము, రండా అని చెప్పడము, తర్వాత ప్రతిపక్షాల్లో ఉన్న రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు అందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటా మాట్లాడడం. ఈ మాటలు మాట్లాడే కల్చరు సుమన్ నిన్న చేసినాడో అది కేసీఆర్ సూత్రధారి. అసలు నిన్న చెప్పు చూపించిందంటే అసలు కేసీఆర్కి చూపిస్తున్నా సుమను అని ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. పాపం మాటలో రేవంత్ పేరు తీసినాడు కానీ నాకు అనిపిస్తుంది బాల్కా సుమన్ ఈ చెప్పు కేసీఆర్కి చూపించినట్టు కనబడుతుంది. అధికారంలో ఉండి పోలీస్ని ఇష్టం వచ్చినట్టు వాడుకొని తప్పుడు కేసులు పెట్టించడము, ఇవన్నీ కూడా అహంకారంతో కేసీఆర్ ఏదైతే చేసినాడో ఈ కేసీఆర్కి సరైన గుణపాఠం ప్రజలు నేర్పించినారు. నిన్న ఈరోజు చాలామంది మా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా బాల్కా సుమన్ ఏదైతే చెప్పు చూపించినాడో ఆ చెప్పుతోనే పాపము గార్లాండ్స్ చేసి వాళ్ళందరూ దిష్టి బొమ్మలు ధన్యం చేసినారు. అంటే ఈ రాజకీయాలలో సుమన్ అర్థం చేసుకోవాలి. మేము నిన్న ఈ వ్యాఖ్యలు ఏదైతే బాల్కా సుమన్ చేసినారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది పద్ధతి కాదు అని చెప్పి మళ్ళీ వారికి ఒక వార్నింగ్ ఇస్తున్నాము. మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు. ఈ రాజకీయాలలో ఓడిపోయినప్పుడు ఒప్పుకోవాలి, ప్రజలు మాకు ఓడించినారు అని చెప్పి ఒప్పుకుంటే బాగుంటుంది. లేకుంటే మిమ్మల్నే ప్రజలు ఏదైతే ఓడించినారో మళ్ళొకసారి మీకు ఇంకెక్కువ గుణపాఠం ప్రజలే నేర్పిస్తారని చెప్పి నేను చెప్తున్నాను.